దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వసిస్తున్న ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్తుతింపబడును కాక. నీవు అద్వితీయుడవు, మహాగణుడవు, రాజా, జీవమిచ్చువాడా, జీవాధిపతి, మీకే స్తోత్రాలయ్యా. గడిచిన వారమంతా మమ్మల్ని నీ రెక్కల కిందను భద్రపరిచినారయ్యా. మరొకసారి ఈ దినాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలయ్యా. అనేక మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయినారు. మాకైతే నువ్వు ఇచ్చినావు, నీకు వందనాలయ్యా. అయ్యా ప్రభా, మీరు మాతో మాట్లాడండి అయ్యా. బలహీనరాల్ని, శక్తిహీనరాల్ని నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని నింపి, ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు ఆ వేదనని తీర్చి ప్రభా, వారికి మీరు ఉపశమనం కలుగచేసి నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించమని ప్రభా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం వాక్యం ధ్యానం చేసుకుందాము. నాకు భయం సంభవించే దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. భయం కలుగుతుంది, కానీ దావీదు భక్తుడు అంటున్నాడు 56వ కీర్తన 3-4 వచనాలు చూస్తే, నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, నేను ఆయన వాక్యమును కీర్తించదును, దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. ఆయన వాక్యాన్ని కీర్తిస్తున్నావు. నువ్వు కీర్తిస్తున్నావా? ఆయన వాక్యాన్ని చదువుతున్నావా? ఆయన వాక్యంలో బలపడుతున్నావా? ఆయన ఇచ్చే మాటల కొరకు నువ్వు బలంగా వాడబడుతున్నావా? నువ్వు వాడబడకపోతే ఏం ప్రయోజనము? ఏమి నిష్ప్రయోజనం. ఎలాగంటే లోతు భార్య ఎలాగైతే ఉప్పు స్తంభం అయిపోయిందో, ఎవ్వరికి ప్రయోజనకరం లేకుంటే ఎలాగైపోయిందో, నీ బ్రతుకు నా బ్రతుకు అలాగే ఉంటుంది. ప్రభు కొరకు మనం జీవించినప్పుడు, ప్రభు కొరకు మనం బ్రతుకులు మన ప్రభుతో మనం నింపినప్పుడు, ఆత్మతో నింపినప్పుడు ఆయన కార్యాలు మన పట్ల నెరవేరుస్తాడు. అందుకే అంటున్నాడు, భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, నేను ఆయన వాక్యమును కీర్తించను, దేవుని యందు నమ్మకించి ఉన్నాను. నమ్మకించినవా? హోషే గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములు అన్నాడు, మనం యెహోవా యొద్ద మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచెను, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను, ఆయనే మనల్ని బ్రతికించెను. హల్లెలూయా. ఆయన కొడతాడు, బాధ పెడతాడు, కానీ శ్రమలు కలుగుతాయి, కానీ ఆయన దగ్గరికి మరల్చుకోవాలని, ఆయన అడుగు జాడల్లో నడవాలని, ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన ఇంట్లో మన బిడ్డలు ఉన్నారనుకోండి, మన బిడ్డలు చెప్పినట్టు మనం వినకపోతే ఏం చేస్తాం? 2 దెబ్బలు కొడతాం. మనల్ని ప్రేమించాలని మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. మరి దేవుడు కూడా అంతే, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయనతో ఉండాలని, ఆయనలాగా జీవించాలని, ఆయన కొరకు బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు, మరలుదాం రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరిచెను. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచేవాడు ఆయన. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేసే దేవుడు. ఎవ్వరు బాగు చేయలేరు. ఈ లోకంలో ఎన్ని మందులు వాడినా, ఎన్ని చేసినా, ఎక్కడికి పరిగెత్తినా ఎవ్వరు బాగు చేయలేరు, కానీ ఆయననే స్వస్థపరుస్తాడు, ఆయనే బాగు చేస్తాడు, ఆయనే మనల్ని బ్రతికిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా నమ్ముకొని, దావీదు కీర్తన 37వ అధ్యాయము 5వ వచనం మీ ముందట చాలని ఇష్టపడుతున్నాను. నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చను. ఆయన నమ్ముకుంటే తప్పకుండా ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు. ఏ విషయంలో నువ్వు తొందరపడిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు బీతిల్లిపోతున్నావో, తప్పకుండా ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడంటే నువ్వు ఆయనను నమ్ముకుంటే ఆయన నమ్ముకుంటే ఆయన నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనంలో, రోగ సయ్య మీద యెహోవాను ఆదరించును, రోగం కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచదు. మనల్ని స్వస్థపరిచేవాడు ఆయన. రోగం కలిగిన, బాధ కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఏవి కలిగినా మనల్ని బాగు చేయవాడు ఆయనే. మనకు ప్రాణం ఇచ్చేవాడు ఆయనే. మనల్ని బ్రతికించేవాడు ఆయనే. మనల్ని చీల్చివేసిన మళ్ళీ ఆయన కడతాడు ఆయన. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు ప్రేమ గల దేవుడు. అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనములు అంటున్నాడు, కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలం కలుగుననియు, నిశ్చయంగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో నున్నాడని మనుషులు ఒప్పుకొందురు. ఆయన న్యాయం తీర్చే దేవుడు.
ఇంకే లోకంలో ఉన్నాడని మనుషులందరూ ఒప్పుకునేటట్లు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అయిపోయిందిలే, ఏం కాదులే, ఇంకా జీవితం ఇంతే, నాశనం అయిపోయి. మొన్న ఒక ఆయన ఫోన్ చేస్తూ ఉన్నాడు, నేను ఏదన్నా మింగి చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతారు? ఏమున్నదని? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నావా? నరకానికి వెళ్తావు, ఆరని అగ్నితో కాల్చివేయబడతావు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా దేవుడు నా పక్షంగా కార్యం జరిగిస్తాడు, దేవుడు నా పక్షంగా అద్భుత కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలపడతావో దేవుడిని పట్ల తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకని ఆదికాండము 18:14 అంటున్నాడు, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? సర్వ శరీరులకు దేవుడిని అంటున్నాడు. నీకు దేవుడు కాడా? ఆయన తప్పకుండా కార్యాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు ఆదికాండం 18:14 యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఇర్మియా ప్రవక్త అంటున్నాడు 32:18 నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ముసలితనమునందు గర్భాన్ని ఇవ్వలేదా? అబ్రహాము షారాకు ముసలితనమందు గర్భాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఇయ్యలేడా? జకరియా ఎలిజబెత్లకు వృద్ధాప్యమంది ఇచ్చిన దేవుడు నీకు ఇయ్యలేడా? ఇస్తాడు తప్పకుండా. భయపడకు బిడ్డ. నాకు ఏంటండి ఎప్పుడు చూసినా శ్రమలేనండి, ఎప్పుడు చూసినా బాధలేనండి. మరి బాధలు ఉంటాయి, అందుకే అంటున్నాడు ఆయన, బాధపడి వారిని ఆదరిస్తానంటున్నాడు, స్వస్థపరుస్తానంటున్నాడు. మిమ్మల్ని చీల్చేసినా కూడా మీ అంత జాలి పడతాను. జాలిపడు యెహోవా, కనికరం చూపు దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అంటున్నాడు నాకు అసాధ్యమైంది ఏమి లేదన్నాడు. కీర్తనల గ్రంథం 136:4 ఆయన ఒక్కడే మహస్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. మహాశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ, అయ్యో ఇంకా అయిపోయిందండి నా పని అనుకుంటున్నావు. ఏమైపోలేదు, దేవుడు నీతో ఉన్నాడు. నీవు భయం సంభవించు దినమున ఆయనను ఆశ్రయించు, దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే యోబు గ్రంథం 5:7 అంటున్నాడు, నిప్పు రవ్వల పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు కలిగినా నేను దేవుణ్ణి ఆశ్రయిస్తానని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? అనుకో, తప్పకుండా దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయనను ఆశ్రయించు బిడ్డ, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి ఇంకేమంటున్నాడంటే 7:11 దేవునికే నా వ్యాజ్యం అప్పగింతును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 7:11 చదువుతుంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడంటున్నాడు. ఇంకేమన్నాడంటే లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు, దుఃఖపడి వారిని క్షామములకు లేవనెత్తువాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ మనం చదువుతున్న 13వ అంటున్నాడు, ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా. ఆయన గాయం చేస్తాడు మనకి. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డగా ఉండాలని, ఆయనలో ఉండాలని, ఆయనతో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన గాయం చేస్తాడట, ఆయన చేతులే స్వస్థపరుస్తాడట. ఎంత గొప్ప దేవుడు. ఈ లోక మనుషులైతే హృదయానికి గాయం చేస్తారు, మనసుకు గాయం చేస్తారు, బాధలు పెడతారు, శ్రమ పెడతారు, ఇంకా లేదా చంపేయాలని చూస్తుంటారు. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు తెలుసా? మన దేవుడు జీవం కల దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదంటున్నాడు. ఇంకా అంటున్నాడు 13వ ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా. డాక్టర్లు కాదండి, మెడిసిన్స్ కాదండి. ఈలో ఒక డాక్టర్లు ఏమంటారంటే ఒక లిస్ట్ ఇస్తారు, ఇంత నీ హార్ట్ తొందర ఉన్నది కాబట్టి స్కానింగ్ చేయాలి, ఎక్కువ చేయాలి, ఏమోమో చేయాలి, తర్వాత ఈసీజీ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్. ఇప్పుడైతే డెంగ్యూ జ్వరం లేకుండా కానీ జ్వరం వచ్చేసింది, ఇవి అయిపోయింది, భయపెట్టిచ్చేస్తూ ఉంటారు. నిజంగా భయపడిపోయి మనం ఏం చేస్తామంటే ఎక్కడ లేని అన్ని బంగారము అప్పులు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం ఇలాగన్నాడని ఇంకా నీరసం పడిపోతూ ఉంటాం. ఎందుకు నీరసం పడిపోవాలి? వీళ్ళు ఒక డాక్టర్లు అలా చెప్తుంటారు. వాళ్ళు కూడా పుస్తకాలు చదివి నేర్చుకున్న జ్ఞానమే కానీ పరలోక జ్ఞానము కాదు. పరలోక దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.
ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. నా ప్రిబిడ్డ భయపడొద్దు. నాకు కూడా ఎన్నో చెప్పారు, ఎన్నో చేశారు, కానీ నేనేం భయపడను. పోయిన వారం అయితే అసలు నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. హై షుగర్ అయిపోయింది, లో బీపీ అయిపోయింది, చాలా తొందర అయిపోయింది, కోమలకి వెళ్ళిపోతాను అనుకున్నాను. నా బిడ్డలు అందరూ భయపడ్డారు. కానీ నా దేవుడు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. నేను నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నేను నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. నేను నమ్మిన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆ విశ్వాసంలో నువ్వు బలపడాలని ప్రతి నిత్యము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. 7 బాధలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏ కీడు నీకు కలగదమ్మా. ఎందుకు కలగలో తెలుసా? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి, ఆయనకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నావు కాబట్టి నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తున్నావు, ఆయనకు మొరపెట్టుకుంటున్నావు, ఆయన బిడ్డగా పేరు పొందుకుంటున్నావు కాబట్టి ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నీకే కష్టాలున్నా బాధలున్నా దేవుడు తప్పకుండా నీకు విడుదల కలగచేస్తాడు. అందుకే అంటున్నాడు 9వ అధ్యాయము 10వ వచనములు, ఎవడు తెలుసుకొనలేని మహత్తయ్య కార్యములను లెక్కలేనన్న అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి కాబట్టి ఇంకా అంటున్నాడు, యోబు గ్రంథం కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, బిడ్డలు పోయారు, భార్య అన్నది నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కమ్మన్నది, స్నేహితులు వచ్చి అబ్బా నువ్వే గొప్ప భక్తుడువా, నువ్వే అదా అని ఎన్నో చేశారు. ఆయన కూడా దేవుడు కూడా ఆకాశంలో నుండి మాట్లాడాడు. ఆఖరికి అనుకున్నాడు, అప్పుడు అంటున్నాడు యోబు అంటున్నాడు, సమస్తాన్ని కోల్పోయాడు, శరీరంకి ఎంత భయంకరమైన బాధ అనుభవించాడు, అయినప్పటికీ ఆయన యథార్థతను వదలలేదు. ఆయన అంటున్నాడు యోబు గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు, నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు. నువ్వెప్పుడు తెలుసుకుంటావు బిడ్డ? తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, నీ పట్ల మహోన్నత కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. అందుకే అన్నాడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయడి అన్నాడు. మనం ప్రార్థన చేయాలి, ఒకరికొకరు పాపాలు ఒప్పుకోవాలి, ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకని ప్రతి స్థలమందును తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ప్రతి స్థలమందును పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. ప్రార్థన చేస్తున్నావా? స్త్రీలకే ప్రార్థన చేయమంటారు. అయ్యా మీరు ఎందుకు గుడికి రావట్లేదంటే, మా భార్య వస్తుంది కదండి, మా పిల్లలు వస్తున్నారు కదండి, మేము ఎందుకండి అంటారు. మరి నువ్వు పరలోకానికి వెళ్ళవా? నీ భార్య ఒక్కతే వెళ్తుందా? నువ్వు కూడా రావాలి, కుటుంబం అన్నారు. అందుకే భార్య భర్త బిడ్డలు అందరు కలిసి ప్రార్థించినప్పుడు ఎలాంటి శ్రమ వచ్చినా, బాధ కలిగినా, ఇబ్బందులు కలిగినా వాటిని జయించాలంటే ప్రార్థన ఆయుధము. ప్రార్థన చేసినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. తప్పకుండా ప్రార్థన చేయమన్నాడు ఆయన సన్నిధిలో. అందుకని లూకాసు వార్త 18వ అధ్యాయం 7-8 దేవుడు తాను ఏర్పరచుకుని వారిని దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. హల్లెలూయా. త్వరగా ఆయన న్యాయం తీర్చరు. అందుకే నేను ఇందాక చదివాను, తప్పకుండా న్యాయం తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే నన్ను కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చదివాను. కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలం కలుగుననియో, నిశ్చయంగా న్యాయం తీర్చు దేవుడు లోకంలోనున్నాడనియో మనుషులు ఒప్పుకొందరు. నిజంగా ఒప్పుకుంటారు. అట్లని మనకు తెలుసు ఎవరెవరు ఒప్పుకున్నారు కాబట్టి ఆయన యందు నమ్ముకోవాలి. నీవు ఆయనను నమ్ముకుంటే తప్పకుండా ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు. మనకు తెలుసు దానియేలు గ్రంథం మనం చదువుకున్నాం. దానియేలు, షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు వారి న్యాయం దేవుడు జరిగించలేడా? వాడి పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. ఏమన్నాడంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతుంటే, కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండమలు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్దకు ఇలాగ మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించును గాక, రాజా తాము ఒక కట్టను నియమించితిమి, ఏదనగా బాకాను ఇవన్నీ వాయిద్యాలు వాయించేటప్పుడు ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చేయకుండా సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో
పడవేయబడిన రాజా తాము షడ్రక్ మేషక్ అబేద్నెగో అని ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజ కార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞలను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించుటలేదు, తమరి నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదన్నారు. చూసారా, అబద్ధాలు చెప్పారు రాజు మీద, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద. కానీ రాజుకు వచ్చి ఫిర్యాదు చేశారు కదా. మన జీవితాల్లో కూడా అంతే. మనం మంచిగా బ్రతుకుతున్నప్పుడు, మనం ప్రభులో జీవిస్తున్నప్పుడు సాతానుడు అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కానీ ఏం భయపడదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భయపడ్డారా? రాజు కూడా భయపడలేదు. వాళ్ళ అబద్ధాలు వచ్చి చెప్పినా కూడా అంటున్నాడు, అప్పుడు తమరి నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదనరా. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్యమును గలవాడై షడ్రక్ మేషక్ అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చి అంతటా నెబుకద్నెజరు వారి తిట్లను, షడ్రక్ మేషక్ అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించట లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట లేదనియు నాకు వినబడింది. అది నిజమా అని అడుగుతున్నాడు. అవును, నిజమే. వాళ్ళు ఏమైనా భయపడరా? చూడండి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. ఒకవేళ కానీ మీరు ఆ సమయాన్ని, ఆ వాయిద్యాలు వాయించే సమయానికి మీరు నమస్కరించకపోతే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేయబడదురు. 15వ వచనంలో అంటున్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? లేడా మన దేవుడు? మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అన్నాడు. లెక్కలేనన్న అద్భుత క్రియలు జరిగించే దేవుడు అన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదన్నాడు. కానీ అంత గొప్ప దేవుడు అంటున్నాడు, ఆ రాజన్న నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? లేడా మన దేవుడు? మన దేవుడు విడిపించగల గొప్ప సమర్థుడు. మన దేవుడు లెక్కలేనన్న అద్భుత క్రియలు జరిగించే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అన్నాడు 16వ వచనంలో అన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోను రాజు ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అగ్నిగుండంలో వేసేస్తానని మాకేమైనా చింత ఉన్నదనుకున్నా? మాకేం చింత లేదు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. మా దేవుడు గొప్పవాడు, అద్భుత క్రియలు జరిగించే దేవుడు మాతో ఉన్నాడు అన్నారు. ఇంకేమంటున్నారంటే, ఈ అగ్నిగుండంలో మండుచున్న మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుమను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునందుని షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక 7 అంతల వేడిమి గల అగ్నిగుండంలో పడేశారు. కానీ వాళ్ళు కాలిపోయారా? కాలిపోలేదు. ముగ్గురిని వేస్తే వాళ్ళు 4గురుగా కనబడ్డారు. అందుకే అన్నాడు, మాకు చింత లేదయ్యా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నీ మొక్కమన్నారు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి, ఎంత గొప్ప ధైర్యం చూడండి. చింత లేదు, మాకు చింత లేదు. అది మనమైతే ఎంత భయపడిపోతాము. అయ్యో సారీ అయ్యా, తప్పైపోయిందయ్యా, అట్లా అయిపోయిందయ్యా, ఇట్లా అయిపోయింది. కానీ ఎంత విశ్వాసంలో బలపడ్డారు తెలుసా? దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభు కొరకు నిలబడ్డారు. ఆయన మన కొరకు నిలబడతాడు. మనం ఆయన కొరకు నిలబడినప్పుడు ఆయన మన కొరకు నిలబడతాడు. అందుకే అంటున్నాడు, 7 అగ్ని మంట, అగ్నిగుండం వేడి కూర్చేశారు. అయినా కూడా వాళ్ళు కాల్పోలేదు. ఆ తర్వాత అంటున్నాడు, ఆజ్ఞీయగా వారు అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కి వస్త్రములను తీయకయే ఉన్న పాటను ముగ్గురిని వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పాడేశారు. బట్టలు తీయలేదు, ఏం తీయలేదు, పాడేశారు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? 24వ వచనంలో చూస్తాం. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. అందుకు రాజు, నేను 4 మనుషుల బంధకములు లేక అగ్నిలో చూచున్నాను, వారికి ఏ హానియు కలగలేదు. 4వ వాని రూపం దేవతల రూపం పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. 26వ వచనంలో, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎద్దుకు రెండని పిలువగా షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి అగ్నిగుండం నుండి బయటకు వచ్చిరి. చూసారా, వాళ్ళు మనుషుల్ని పరీక్ష చేశారు. ఒక్క వాసన లేదు, కాలిపోయిన వాసన లేదు, ఏమీ లేదు. ఎంత గొప్ప దేవుడండి. అలాంటి విశ్వాసంలో మనం
బ్రతకాలి. అలాంటి విశ్వాసం మనకు కావాలి. అందుకే అన్నాడు, పట్టుదలతో విసుకక ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకో తెలుసా? అపవాదిని ఎదిరించమంటున్నాడు. వాడు మీ యొద్ద నుండి పారిపోవని అంటున్నాడు. మన దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? అగ్నిగుండంలో పడేసినా, ఈ శ్రమలన్నీ కలిగినా వాటిల్లోంచి విడిపించగల గొప్ప సమర్థుడు మన దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనంలో అన్నాడు, ఆ మనుషులకు పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటియు, వారి తల వెంట్రుకలో ఒకటైనా కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటియు చూచిరి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రాజు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాసనము నియమించి వచ్చున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడన్నాడు. ముందేమన్నాడు? నా చేతిలోంచి విడిపించుటకు ఎవరైనా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు విడిపించలేడా? ఇప్పుడు ఆయన నోటితోనే మాట్లాడుతున్నాడు. ఏమంటే రక్షించుటకు సమర్థుడు, నిన్ను రక్షించడానికి సమర్థుడు. నీ శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, వేదనలు కలిగిన, ఏ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అందుకే అంటున్నాడు, దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోని వారి దేవుని ఎవడు దూషించువాడో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండును నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగిన. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచిన అన్నాడు 4వ అధ్యాయంలో. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడండి మన దేవుడు. మనం భయపడవద్దు శ్రమలు కలిగితే. అందుకే అన్నాడు, నా విన్నపాలు నేను దేవునికి తెలియచేస్తున్నాను అన్నాడు. దేవుడు కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. కునుకడు, నిద్రపోడు, అని రక్షించే దేవుడు లేడా? నా చేతిలోంచి విడిపించడానికి ఎవరున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఆయన నోటితోనే చెప్తున్నాడు, మహా అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, విడిపించగల గొప్ప సమర్థుడు అంటున్నాడు. నిన్ను విడిపించలేడా ప్రియబిడ్డ? నేను విడిపిస్తాడు. దానియేలుని విడిపించలేదా? దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దైవ జ్ఞానం గలవాడు ఆయన, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు, మర్మాలను బయలుపరచు జ్ఞానం గలవాడు, గొప్ప దేవుడు. ఆ దానియేలుని కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19. నువ్వు బాగుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకొనమని నాతో చెప్పిన దేవదూత. కాబట్టి మనకు తెలుసు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మరి దానియేలు కూడా నింద మోపాలని వాళ్ళు ప్లాన్ చేసినట్టు మనకు తెలుసు. కానీ ఆయన ఏం చేసేవాడంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు ఆయన ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలుతో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందు కానీ అతని లోపం కనుగొనలేకపోయి. దానియేలు విషయం, దానియేలు ఏం చేసేవాడో తెలుసా? మనకు తెలుసు. 6వ అధ్యాయం చదవండి. అనుదినము ముమ్మారు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాడట. తమ దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆ 10వ వచనంలో అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తమ దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చును. తమ దేవునికి ప్రార్థన చేయుచుండుటయు ఆయనను బతిమాలుకుంటున్నాడట. నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నావా? ఎన్నిసార్లు మోకాళ్ళు ఉంటున్నావు? మోకాళ్ళు లేకుండా చాలామంది ఈ దినాల్లో ప్రార్థన చేయమంటే ఏం చేస్తారో తెలుసా? సోఫాల మీద కూర్చుంటారు.
కిందకి మోకాళ్ళు అంచారు. పోనీ కనీసం కింద అన్నా కూర్చోరు. మోకాళ్ళు వేయనేయ్యారు, అస్సలేయరు. మోకాళ్ళు ఎప్పుడైతే వేస్తామో సాతానుడంట గజగజ వణికిపోతాడంట. మోకాళ్ళు వేయాలి, తప్పకుండా మోకాళ్ళు వేయాలి. మీ మోకాళ్ళు నల్లబడితే మీ ముఖము ప్రకాశమానంగా వెలగబడుతుంది. మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయాలి. ఆయన అంటున్నాడు మోకాళ్ళు ఉన్నాడట, ముమ్మారు మోకాళ్ళుని తమ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించు పాటలు పాడుతూ ఉన్నాడట. నువ్వు పాటలు పాడుతున్నావా? ఆయనను స్తుతిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? బతిమాలుకుంటున్నావా? ఆయనను బతిమాలుకుంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనకు తెలుసు, సింహభూమిలో పాడేశారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పడేసినప్పుడు మరి 30 దినాల వరకు ఏ దేవుణ్ణి మొక్కొద్దన్నాడు. 30 రోజుల వరకు అయినా కూడా ఏం భయపడలేదు. ఆయన యథా ప్రకారంగా చేసుకుంటూ పోయాడు. ఏం చేశాడు? అనుదినం ముమ్మారు మోకాళ్ళు ఉన్నాడు. తమ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ తమ దేవునికి ప్రార్థన చేయటం ఆయన బతిమాలుకుంటున్నాడు. దేవా కాపాడయ్యా, రక్షించయ్యా, నాకు ఈ కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, నువ్వు నాతో ఉండయ్యా, శత్రు సమూహం బలంగా ఉన్నప్పటికీ నువ్వైతే నాతో ఉండయ్యా అని ప్రార్థన చేస్తున్నావు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా బతిమలాడుకున్నావు? మనుషుల్ని బతిమలాడుకుంటుంటాం, నాకు సాయం చేయండి అమ్మా, సాయం చేయండి అమ్మా, సాయం చేయండి అని బతిమలాడుకో. దేవుని దగ్గర బతిమలాడు. ఆయన నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయగల దేవుడు అని యోబు అన్నట్లు నీ పట్ల కూడా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. అంతటా రాజు నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గూ దగ్గరకు త్వరపడిపోయిన. అతడు గూ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా నేను. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజ్ఞ ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహపు గుహలో పడవేసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగుకు రాకమునిపే సింహం పాలేరి. సింహంలో వారి ఎముకలను సైతము పగల కొరికి పొడి చేసేసింది. చూసారా? భయపడ్డా? సింహాలకు భయపడ్డా? ముమ్మారు ప్రార్థన చేసుకున్నాడు, బతిమలు ఆడుకున్నాడు, స్తుతించాడు, పాటలు పాడాడు. ఆ సింహాలు వచ్చినా కూడా భయపడలేదు. ఎందుకు భయపడలేదు తెలుసా? నా దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, నా విమోచకుడు సజీవుడు, నా పట్ల అద్భుతం జరిగిస్తాడు. మనుషులందరి నిందలు వేసిన నేను భయపడను అనుకున్నాడు. ఎంత గొప్ప కార్యాలు జరిగిందో. ఇంకా అప్పుడు అంటున్నాడు 26వ వచనంలో, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండి వాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు. ఆయన ఆధిపత్యం తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునైండి, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే. సింహము నోట నుండి దానియేలు రక్షించనని వ్రాయించి పెట్టాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి! దానియేలుని రక్షించిన దేవుడు, ఆ నెబుకద్నెజరు రాజు మరి జీవం గల దేవుడు, గొప్ప దేవుడు, మహత్కార్యాలు జరిగించే దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని రక్షించిన దేవుడు మార్చేశాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు, శ్రమ దినాన్ని మనల్ని ఆయన కాపాడుతాడని. మన దేవుడు సహాయం చేయవాడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం, ఇందాక నేను చదివిన, కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయంగా న్యాయం తీర్చు దేవుడు లోకంలోనున్నాడనియు మనుషులు ఒప్పుకొందరు, రాజులు ఇద్దరు ఒప్పుకున్నారు. హల్లెలూయా! నీ పట్ల కూడా దేవుడు ఎవరైతే నీకు అన్యాయం చేయాలనుకుంటున్నారో, అన్యాయం చేస్తున్నారేమో, దేవుడు తప్పకుండా నీ పక్షంగా కార్యాలు జరిగిస్తాడు, నీ పక్షంగా అద్భుతాలు జరిగిస్తాడు. లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయగల దేవుడు మన దేవుడు, జీవం గల దేవుడు, మన దేవుడు కార్యాలు జరిగించే దేవుడు. భయపడుకున్న ప్రియబిడ్డ, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నీకు అసాధ్యమైంది ఏదైనా కలదన్నావు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. నీకు మొరపెట్టినప్పుడు మా ప్రార్థన వినే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటా.
బలహీనరాలు నీ బలంతో నింపు నాయన. నీకు వందనాలు. ఈ టీవీ దగ్గర ఎంతమంది ఏ వేదనతో ఏ దుఃఖంతో కూర్చున్నారు ప్రభా. మాకు చింత లేదని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ రీతిగా అయితే అన్నారో ప్రభా, వీరి పట్ల కూడా మాకు చింత లేదు. ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బందులు కలిగినా మాకు చింత లేదు. ఎందుకంటే మమ్మల్ని రక్షించేవాడు, మాకు సమర్థుడు మాతో ఉన్నాడని విశ్వాసములు ఈ బిడ్డలందరూ బలపడటానికి కృప చూపండి. వ్యాపారం నష్టపోతే తిరిగి సహాయం చేయండి. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానమునియండి. ఆరోగ్యమునియండి, బలమునియండి. వారి కోరికలు నెరవేర్చి మీరు మహిమ పొందుకొనమని నాయన టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకొనమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈ ప్రార్థన అవసరత కోరిన తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మన దేవుడు సమర్థుడు, అనేక అద్భుత క్రియలు చేయగల దేవుడు. నీ పట్ల కూడా అద్భుత క్రియలు జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.